మార్నింగ్ ఈరోజు అటుకులతో ఉప్మా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ అటుకులతోటి ఉప్మా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సో చాలామందికి ఏంటంటే అటుకులు చప్పగా ఉంటాయి కదా, అంత టేస్టీగా ఉండదు, బోర్ కొడుతుంది అనమాట. సో టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ఇది నేను 2 to 3 మెంబర్స్కి చేస్తున్నాను. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలనేది ఫస్ట్ మనము చెక్ చేసుకొని, ఫస్ట్ మనము వడ్లు అలాంటివి ఏం లేకుండా ఆ తర్వాత ప్లెయిన్ వాటర్ తోటి 2 to 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. మనకి 2 టైప్స్ ఉంటాయి అటుకులు, ఫ్లాట్ అని ఒకటి, థిక్ అని ఒకటి. లావుగుండా అటుకులు ఏంటంటే మనకి ఉప్మాకి బాగుంటుంది టేస్టీగా. సో ఫ్లాట్ అని ఏంటంటే ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమంటే మనము ఈ ఉప్మా చేసేటప్పుడు మనం ముందుగా ఒక 5 మినిట్స్ మనం ఉప్మా చేస్తామనగా 5 మినిట్స్ ముందుగానే నానబెట్టుకోవాలన్నమాట. ఇవి కొంచెం నానితే టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు ఏమంటే మనము ఆయిల్ హీట్ చేసుకున్నాక పాన్లో తర్వాత వేరుశనగపప్పు వేసుకుందాము. వేరుశనగపప్పు ఫ్రై చేసుకుందాము. సో దానికి ముందుగానే ఆనియన్స్ 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, అంటే వాళ్ళకి కారానికి సరిపడట్టుగా 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఎండుమిర్చి కావాలనుకున్న వాళ్ళు ఎండుమిర్చి వేసుకోవచ్చు. ప్రిపరేషన్ చూద్దాము. ఫస్ట్ వేరుశనగపప్పు ఫ్రై చేసుకుంటాను. స్లిమ్లో పెట్టి చేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక 70% ఫ్రై అయిన తర్వాత మనకి వేరుశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, నేను నల్లగా ఉంటాయి కదా ఉద్దిబెళ్ళు, సో అవి కూడా యూస్ చేస్తాను. అవి వేసుకున్నాక మనము ఫ్రై చేసుకుందాము. సో ఆల్రెడీ మనకి వేరుశనగపప్పు 70% కుక్ అయిపోయాయి. ఆ తర్వాత మనము ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ కూడా మనకి ఎక్కువసేపు ఏం ఫ్రై అవసరం లేదు, అంటే మనకి బ్రౌన్ కలర్ అట్లేం రానవసరం, పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. తొందరగా ఫ్రై కూడా కాదు, మనకి ఆనియన్స్ కూడా టేస్టీగా అనిపిస్తాయి చక్కగా. సో సాల్ట్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అంతకుముందు నేను అటుకులు కడిగేసి వడపెట్టుకున్నాను. మనం ఒక 5 మినిట్స్ తర్వాత నేను వడపెట్టుకుంటున్నాను. అలాగే డైరెక్ట్గా వాటర్లో నుంచి వేయకూడదు. వేస్తే ఏమవుతుందంటే అది ముద్దగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము పసుపు యాడ్ చేసుకుంటాము. పసుపు యాడ్ చేయడం వల్ల మనకి పచ్చిమిరపకాయ, కొంతమంది కారంగా ఉంటుంది తింటారు కదా, పచ్చిమిరపకాయ పసుపులో ఫ్రై అయితే ఆ టేస్ట్ ఫ్రై అయిపోయాయి. మరి ఎక్కువ ఫ్రై చేసినా బాగోదు. వడగట్టుకున్న అటుకులు మనం అందులో వేసేస్తాము. వడగట్టుకున్న అటుకుల్ని ఇందులోకి వేసేద్దాము. మూత పెట్టేస్తామంటే వాటర్కి ఆవిరికి మొత్తం అంతా మనకి మిక్స్ అవుతుంది. సో 5 మినిట్స్ తర్వాత ఇంకా మనము అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా 5 మినిట్స్లో ఆఫ్ చేస్తామనగా ఇంకా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అటుకుల పులిహోర. ఇంకా ఆఫ్ చేసేస్తాను. ఇంకా చాలామంది చాలామంది కాదు, ఈ లెమన్ ఏమంటే మనము దించేసిన తర్వాత పిండుకోవాలి. లెమన్ని ముందే పిండేసామంటే చేదు వచ్చేస్తుంది, టేస్ట్ అంతా బాగోదు. దింపేసిన తర్వాత అప్పుడు లెమన్ మనకి పులుపు ఎంత కావాలో హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. అప్పుడు పిండేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే తినడానికి టేస్టీగా బాగుంటుంది.